ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ, ప్రజలారా, ఇది మీకోసమే, మన కోసమే ప్రజలారా. ఈ స్టేట్మెంట్ మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారి గురించి. నాకు ఎమ్మెల్యే, మీకు ఎమ్మెల్యే, అందుకే మన ఎమ్మెల్యే అంటాను. పెద్ద ఆయన, నీతికి నిజాయితీకి కవల పిల్లలు లాంటి వాడు. నీతి నిజాయితీ ఒక కొడుకు అయితే అమ్మడి పిల్లలు దానికి కరుచుకొని పుట్టేటోడే మన పెద్ద ఆయన వరదరాజిరెడ్డి. ఈ రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడుతో మొదలుకుంటే కూడా ఈయన కంటే నీతిపరుడు నిజాయితీపరుడు లేడని చెప్పి ఈయన మన అసెంబ్లీలో ఎమ్మెల్యేతో చెప్పినాడంట. అసెంబ్లీలో ఈ 175 నియోజకవర్గాల్లో నాకంటే గొప్ప నీతిపరుడు నిజాయితీపరుడు ఎవరూ లేరు నేను అని చెప్పి మన అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఎమ్మెల్యేతో చెప్పినాడంట. ఇది నిజం, జోక్ కాదు ప్రజలారా. ఆ ఎమ్మెల్యే ఊరకుండకుండా పోయి లోకేష్ చెప్పినాడు, ఇట్లా పొద్దుటూరు ఎమ్మెల్యే ఇట్లా అన్నాడు, అందరికంటే నేనే నీతిపరుడు నిజాయితీపరుడు, అందరూ అవినీతి పరులే అంటే అప్పటికి మీరు కూడా అబ్బా కొడుకులు అవినీతి పరులైనా వచ్చాదని చెప్పినారు. వాళ్ళకి యాన్నో మండింది. మండినా వాళ్ళు పాపం గమ్మునే ఉంటారులే. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు గమ్మునే ఉంటారు, అది వేరే సమస్య. ఇప్పుడు నేను చెప్పి వచ్చేది ఏంటంటే, ఇంతటి నీతిపరుడు, ఇంతటి నిజాయితీపరుడు అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటుంటాడు ఆయన. ఇది చాలా కామెడీ నాకు. ఎవరైనా మనం నీతిపరులము నిజాయితీపరులము అంటే సమాజం చెప్పాలా, లేకపోతే పత్రికలు చెప్పాలా, లేకపోతే రాజకీయ వర్గాలు చెప్పాలా. ఇంకా మన ప్రత్యర్థులు ఏడని చెప్పినారనుకో, ప్రైవేట్ చోట, పబ్లిక్గా చెప్పలేకపోయినా ప్రైవేట్ మనం ఇంటర్నల్గా మాట్లాడుకునేప్పుడు, ఇప్పుడు మేము ఇంటర్నల్గా మేము మా కాజా నరసింహ మాట్లాడుకునేప్పుడు, వరదాటి ఎట్లయినా నీతిపరుడు అబ్బా, నిజాయితీపరుడు, రూపాయి లెక్క తీసుకోడు, అరే రాష్ట్రంలో సూపర్ అని అంటే దీని ఏమంటారు? సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు. పెద్ద ఆయన కూడా సెల్ఫ్ డిక్లరేషనే, నేను నీతిపరునని. మరి నేను అడుగుతా ఉన్నా, నీవు ఇంత నీతిపరునివి, నిజాయితీపరునివి, లంచగొండిని కాదు, నేను బాధ్యత కలిగిన వ్యక్తిని, ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకుంటానా అనేదే నీ అభిప్రాయం అయితే, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి నీకు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గాలికో లేకుంటే ఈవీఎం మిషన్ల ద్వారానో, నాకు తెలిసి నువ్వు ఈవీఎం మిషన్ల ద్వారానే గెలిచినావులే, గాలికి వచ్చినటోనివే, గాలికి గెలిచినటోనివే ఎమ్మెల్యే అయినావు. మరి ఏ తెలుగుదేశం పార్టీ అయితే నీకు టికెట్ ఇచ్చిందో, ఎమ్మెల్యే చేసేదానికి దోహదపడిందో, ఆ పార్టీ ఆ అధ్యక్షుడే పల్లా శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. నీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, వారే నీకెందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు పెద్ద ఆయన అంటానా నేను. నీకెందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు? వారం కిందట పిలిచి నీకు నలుగు పెట్టినారు, వేసినారు, ఇట్లా నలుగు వేస్తానులే అట్లా వేసినారు నీకు నలుగు. బాగా సీగుడు కుంకుడుకాయ వేసి తల అంటి నీ కొడుకు రామాయణం అంతా చెప్పి, నువ్వు చేసే రామాయణం అంతా చెప్పి, శనిగల లెక్కల కానుంచి స్టార్ట్ అయింది. ఏం పెద్దయినా కరెక్టేనా? ఎట్ట తెలుసు అబ్బా వీరికి అని ఇప్పుడు పెద్దాయన ఆలోచిస్తుంటాడు. కరెక్ట్గా జరిగిందే చెప్తున్నాడు వీడు, ఏంది ఈ మర్మం మీకు అట్లా ఎట్లా అని అనుకుంటుంటాడు పెద్దాయన. ఇప్పుడు శనిగల లెక్కల దగ్గర స్టార్ట్ అయింది మార్కెట్ యార్డ్లో నీ అవినీతి, నీ కొడుకు అవినీతి. చాలా దూరం మాట్లాడినాడు లోకేష్ బాబు నిన్ను. నీకు షోకాజ్ నోటీస్ ఇచ్చినాడు. ఏమని? నెంబర్ 1 ప్రజలారా, నీ కొడుకు అవినీతి ద్వారా నీ కొడుకు సంపాదించే డబ్బు, అక్రమాలు ఎక్కువైనాయి. ఇందుకు నువ్వు పూర్తిగా సహకరిస్తా ఉన్నావు, కుమారుని మీద ప్రేమతోనూ చేతగానితనంతోనూ. నీ కుమారుని యొక్క అవినీతి సామ్రాజ్యానికి నీవే పునాదులు వేస్తున్నావు నీ ఎమ్మెల్యే పదవిని పెట్టుకొని. దీనికి సమాధానం ఇవ్వాలా. 2, ప్రభుత్వ కార్యక్రమాలలో నీ కొడుకు యొక్క పెత్తనం ఎక్కువైంది, ఉండాల్సిన దానికంటే ఎక్కువైంది. సిఐలు ఎస్ఐలు పోవడం, పుష్పగుచ్చాలు ఇవ్వడం, నమస్కారాలు పెట్టడం, సెల్యూట్లు కొట్టడం, కమిషన్లు పోవడం, కమిషన్లు పిలుచుకొని వాళ్ళే ఇళ్లలో కూర్చొని ఎంత చేయడం, నీది ఏమీ లేకుండా నీ కొడుకు పెత్తనం, నువ్వు డమ్మీ కావడం, నీ కొడుకు మరొక ఎమ్మెల్యే కావడం, ప్రభుత్వ కార్యక్రమాలు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అధికారులను బెదిరించడం, లెక్కలు సంపాదించడానికి అధికారులను ఉపయోగపడమని చెప్పి హుకుం జారీ చేయడం, ఇదంతా ఎక్కువైంది నీ కొడుకుది. దీనికి సమాధానమి. 3,
నీ షోకాజ్ నోటీసులు ఏముండాయో నీ చేతనైతే బయట పెట్టు ఏ ఉన్నాయి నీ షోకాజ్ నోటీసులో మూడోది, గెలిచిన తర్వాత ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క బాగోగులు చూసే విషయంలో నువ్వు బాధ్యతారాహిత్యంగా ఉండావు, ప్రజా దర్బారు నిర్వహించడం లేదు, ప్రజలు పట్టించుకోవడం లేదు అని ఒక ప్రశ్న ఉంది. దానికి నువ్వు ఆనే చెప్పినావు, నేను పెద్దగా నేను అందరికంటే ఊళ్ళో ఉండేది నేనే, ఎవరు ఉండారు ఊళ్ళో సించుతా, నేను 11కు ఆఫీస్కి పోతా అని చెప్పినావు. దానికి లోకేష్ ఏం చెప్పినాడు తెలిసిన, నువ్వు 11కు ఆఫీస్కి వచ్చేది నిజమే అయ్యా, 2కో ఇంటికి పోయేది నిజమే, ఆఫీస్కు 11కు వచ్చి కుర్చీలో నిద్రపోతున్నావు అని ఫోటో చూపించినాడు లోకేష్. పనుకొని నిద్రపోయేది, నువ్వు రోజు నిద్రపోతాను ఆఫీస్కి వచ్చి నువ్వేం చేస్తున్నావు? అక్కడ లక్షణంగా భార్య టిఫిన్ పెడతాది, తింటావు, వచ్చి పనుకొని నిద్రపోతున్నావు, 2 అన్నది పనుకుంటావు. నువ్వు చేసింది ఏంది, నువ్వు ప్రజా దర్బారు నిర్వహించింది ఏంది అని ప్రశ్న. నీ కొడుకు అవినీతి మీద, నీ కొడుకు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెత్తనం మీద నువ్వు బాధ్యతారాహిత్యం ఉండేదానిపైన, 4వది ముఖ్యమైంది, ఒక 5-6 మందిని మాత్రమే డబ్బు సంపాదించే మనుషులు నీ పక్కన పెట్టుకొని, ఎటడోలను మహేష్ పర్లపాడు ఇటడోలు 5-6 మంది ఉన్నారు, వీళ్ళ మాత్రమే పెట్టుకొని ఇంకా మిగతా కష్టపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులను గాలికి వదిలేసి మీరు సొంత ఆదాయాల కోసం పనిచేస్తూ వాళ్ళను విస్మరించి గాలికి వదిలేసినారు, దీనికి సమాధానం చెప్పు అని షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. ఇది ప్రజలారా, మన పొద్దుటూరు ఎమ్మెల్యేకు వాళ్ళ పార్టీ అధిష్టానమే అవినీతిపరుడని, వాళ్ళ కొడుకు అవినీతిపరుడని, ఆయన బాధ్యతారాహిత్యం కలిగిన వాడని చెప్పి, నిద్రపోయేదాన్ని తప్ప దేనికి తరంగాడని చెప్పి వాళ్ళు ఇచ్చిన షోకాజ్ నోటీస్ ఇది. నిజంగా వరదరాజరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సత్యం పలకమను, రాధాస్వామి మీద ప్రమాణం చేసి సత్యం పలకమను. షోకాజ్ నోటీస్ ఇచ్చినారా, ఇయ్యలేదా? ఇచ్చింటే షోకాజ్ నోటీస్ నేను చెప్పినట్టు ఉండాయా లేవా చెప్పమను. లోకేష్ దగ్గర జరిగిన ఈ చర్చ అంతా నిజమా కాదా చెప్పమను. ఆయన ఇంకా చాలా జరిగినాయి లోకేష్ దగ్గర, నీకు కుంకుడుకాయ పెట్టి తలంటిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా ఎన్ని నువ్వు నేను చెబితే నీకు మర్యాద పోతుంది, సిగ్గు పోతుంది. ఇంత రామాయణం పెట్టుకొని నీ కొడుకు అవినీతి పెట్టుకొని 10 లేచినా నుంచి మీరు చేస్తానేది పొద్దుటూ లేనిది, ఎట్టనో ఒకట నీ కొడుకును ఆర్థిక కష్టాల్లో నుంచి గడ్డకెక్కియాల. ఆర్థిక కష్టాల నుంచి గడ్డెక్కేదాని కోసం పద్ధతి ప్రకారం డబ్బు సంపాదించుకోకుండా ఈ 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయ్యే లోపల డబ్బులు సంపాదించుకొని మీ కష్టాల నుంచి బయటికి పడాలా. పోనీ ఆ కష్టాలు ఏమన్నా నువ్వు దాతృత్వం నామతిన్న దానం చేసి వచ్చినాయా? నీకు రాలే. నీ కొడుకు 100,000 కోట్లు సంపాదించాలని చెప్పి జాక్పాట్ ఆడితే వచ్చినాయి. ఆ జాక్పాట్ ఆడేదానికి ఏమన్నా మీ ఆస్తులు అమ్మినారా అంటే కాదు, మీ భూములు అట్టే ఉన్నాయి. కామనూరు దగ్గర భూములు అట్టే ఉన్నాయి, పొద్దుటూరులో కామిషెట్టి డిగ్రీ కాలేజ్ అట్టే ఉంది, మరొకటి అట్టే ఉంది, ఎస్ఎస్ మాల్ ఉంది. నీ ఆస్తులన్నీ అట్టే ఉన్నాయి, సెంటు భూమి ఎమ్మెల్యేను వ్యాన్నే కానీ. ఊళ్ళో వాళ్ళ సొమ్ముతో నీ కొడుకు జాక్పాట్ వ్యాపారం అనే జూదం అన్నాడు. లాటరీ కొడితే నాది, నీ వడ్డీ నీకు 3 రూపాయల వడ్డీ, 4 రూపాయల వడ్డీ, 6 రూపాయల వడ్డీ, పోతే సంఖ నాకిపోండి అని చెప్పి నీ కొడుకు చేసిన వ్యాపారం. నా కొడుకు తిన్న నీ కొడుకు ఏం దాతృత్వం చేయలే, దానధర్మాలు చేయలే. మీరేమి మీ పార్టీ కార్యకర్తల కోసం లక్షల కోట్ల రూపాయలు ఏం ఖర్చులు పెట్టలే ఎన్నికలకు. నేను నా వాళ్ళని పెట్టినా, నా వాళ్ళని చూసుకున్నా. ఇప్పుడు నా దగ్గర 1 సెంటు భూమి లేదు, ఏదైనా 1,500 కోట్లు 2,000 కోట్లు అన్నారు, మీనాపురం అన్నారు, పోయి చూసుకోపోయి మీనాపురం దగ్గర ఎకరా లేదు భూమి నాకు. ఇప్పుడు ఎలక్షన్ల బాకీల కోసం అమ్మినే, నాకు సెంటు భూమి లేదు, బ్యాంకులో నా పేరుతో బొచ్చులు 1,00,000 రూపాయలు లెక్క లేదు. ఈ ఫస్ట్ ఎట్టున్నానో రాచమల్లి అట్టేనాడు, ఇప్పుడు భయమే లేదు. ఇట్లా ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సంరక్షించడంలో కానీ, రేపు ఎన్నికల్లో మీ తాట తీసేదానికి కానీ ఈ కొంప కూడా అమ్ముతా, నేను ఈ కొంప కూడా అమ్ముతా నా వాళ్ళ కోసం. మీరు కాలేజీ అట్టే ఉంటుంది, ఎస్ఎస్ మాల్ అట్టే ఉంటుంది, కామనూరులో భూములు అట్టే ఉంటాయి, అప్పులోళ్ళు కూడా అట్టే ఉంటారు. ఇప్పుడు కొట్టాలా ఈ పదవిలో, ఇప్పుడు కొడితే తెలుసాలా. దీనికి ఎన్ని మీరు చేర్చండి. అది నిమ్మకాయల సుధాకర్ భూమి, చెరువు కాకపోయినా చెరువు అంటారు, 5 కోట్లు కొడతారు, ఇంకోటి అంటారు లెక్క కొడతారు, ఇంకోటి అంటారు లెక్క కొడతారు. భూములు డేగలు తిరుగుతున్నాడు నీ కొడుకు. పొద్దుటూరు చుట్టూరు కొత్తపల్లె పంచాయతీలు అయితే రోజు ఒక అవినీతి, ఒకరిని ముందుకు పెట్టినారు, వెనక పక్క నీ కొడుకు. ఈ వెంకటేశ్వర బొల్లవరం దేలం కాడ ఉంది,
అసైన్మెంట్ భూమి ఎన్ని ఎకరాలున్నా 6 ఎకరాలు, అది 100 కోట్ల పైలు ఎత్తాది. ఎకరా ఎంత చేస్తుందన్నా 15 కోట్లు 100 కోట్లు ఎత్తాది. అది ఎత్తడానికి ఇప్పుడు ఈ కొడుకు పెద్దగా స్కెచ్ చేసినాడు. సౌటపల్లి లక్ష్మీరెడ్డిలు అందరినీ పెట్టుకొని మునివరలు పెట్టుకొని మీరు తలకాయ కిందికి కాలు పైకి పెట్టినా ఆ భూమి మీకు చెంద. నేను ఏమేమి చేయాలో అన్ని చేస్తా. ఈ ఊర్లో ఒక సెంటు భూమి కూడా మీరు ప్రభుత్వానికి సంబంధించినది మీరు తీసుకోవాలని కొడుకు ప్రయత్నం చేయమను అడ్డుకుంటానే ఉంటా. ఇంత రామాయణం పెట్టుకొని నీ పార్టీని నీకు షోకాజ్ నోటీస్ ఇచ్చే ఇంకా ఎందుకు నీతులు శుద్ధులు? ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గర పోయి దేవుని పటాల మీద ప్రమాణము. ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో ఏవి నిన్న ఇప్పుడు టెంకాయ కొట్టామట. ఏదో మాట్లాడేంటావు నా మీద 15 కోట్లు 20 కోట్ల మాట నేను కూడా విననులే. ఎన్నిసార్లు కొడతారు టెంకాయ నాకు తెలియక అడుగుతా. నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా పెద్దయినా, పెళ్లి చేసుకుని అన్నీ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ నువ్వేందుకు టెంకాయ కొట్టేది? నేను టెంకాయ కొట్టినా, నేను వర్క్ తెచ్చినా, పని చేయించిన 20 కోట్లు మీ చేత కాక ఆగిపోయింది. ఇప్పుడు చేత అయితే పని మొదలుపెట్టు. ప్రభుత్వం దగ్గర నువ్వు బిల్లులు లెక్కలు తెచ్చింది లేదు, ఒక జీవో తెచ్చింది లేదు, ఏమీ లేదు. ఆ కాంట్రాక్టర్ని పట్టుకొని మనం రావాల్సిన అప్పుడు రాచమల్లు చేసిన బిల్లులో కొంత వచ్చింది కదా, దాంట్లో మా కమిషన్ మాకి ఇప్పుడు మళ్ళీ పని మొదలుపెట్టు, నీకు బిల్లులు ఇప్పిస్తామని అని చెప్పి ఏదో 5 కోట్ల 6 కోట్ల పని చేయిస్తారు. ఆ 5 కోట్ల 6 కోట్ల బిగ్గర బిల్లు ఇచ్చే మళ్ళీ పని చేస్తాడు, లేకపోతే మళ్ళీ ఆగుతుంది. అంటే స్పష్టమైనటువంటి ముఖ్యమంత్రి గారితో స్పష్టమైనటువంటి ఒక నిర్ణయంతో మార్కెట్ యొక్క పునర్నిర్మాణ పనులను చేపట్టలే. మీరు టెంపరవరీ ఒక 5-6 కోట్ల పని జరుగుతుంది, బిల్లు ఇప్పికుంటే ఆగుతుంది. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అంతే పోయినది. పైప్ లైన్ 150 కోట్లు క్యాన్సిల్ అయిపోయింది పైప్ లైన్ పని. కాలువల ఆధునీకరణ 180 కోట్లు పోయింది. అది ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ పోయింది. ఇది అన్నీ పోయినాయి, ఏం లేవు. బస్టాండ్ ఒకటి నేను పూర్తి చేసినా, మీరు చేసింది ఏం లేదు. నేను పూర్తి చేసినా ఇప్పుడు ఓపెన్ చేసుకుంటారు అంతే. ఆ బ్రిడ్జి పని కూడా జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందో అది ఒకటి జరుగుతుంది. నేను స్పష్టంగా ఎమ్మెల్యే గారిని అడిగేది ఏంటంటే, నీ పార్టీ నీ అవినీతి పైన, నీ బాధ్యత రాహిత్యం పైన, నీ కొడుకు యొక్క అవినీతి పైన, నీ కొడుకు యొక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కువ దూరడం వలన నీకు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. నీ షోకాజ్ నోటీస్కు ఎక్స్ప్లెనేషన్ అడిగినారు. ఇది నిజమా అబద్ధమా? నేను నిజమని చెప్తానా దేవుని సాక్షిగా? నువ్వు ప్రమాణం చేసి చెప్పు. మునుపెన్నడి లేని ప్రేమ ఒలకబోస్తున్నాడు లోకేష్ బాబు విజయమ్మ గారి పట్ల. ఒలకబోస్తున్నాడు ఆ ప్రేమను. నిన్నటి దినం విజయమ్మ గారి జన్మదినం అయితే ట్వీట్ చేసినాడు ఆయన. వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరింత ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మానసిక శాంతిని కలిగి సంతోషంగా జీవించాలని చెప్పి ట్వీట్ చేసినాడు ట్విట్టర్లో. ఏమది ఉన్నట్టుండి ఇంత ప్రేమ? మునిపెన్నడూ లేదే, మునిపెన్నడూ లేదు. లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గత 15 సంవత్సరాలుగా, 2014 నుంచి ఇప్పటి వరకు 12-13 సంవత్సరాలుగా ఏ రోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పలే. ఇంకా నిజాయితీగా మాట్లాడాలంటే ప్రజలారా, ఇంతవరకు ఎప్పుడే కానీ వైఎస్ విజయమ్మ గారిని లోకేష్ బాబు గారు వైఎస్ విజయమ్మ గారని కూడా అనలే. పాపాత్ముడు. వైఎస్ విజయాన్ని సంబోధించినాడు. వైఎస్ విజయాన్ని సంబోధించినాడు. అమ్మను పిలిచినట్టు పిలిచలే, పెద్దావిడను పిలిచినట్టు పిలిచలే, ఒక మహిళను సంబోధించినట్టు సంబోధించలే, ఒక ఫ్రెండ్ను మాట్లాడినట్టు మాట్లాడినాడు, ఒక సాధారణమైన స్త్రీని మాట్లాడినట్టు మాట్లాడినాడు. వైఎస్ విజయాన్ని సంబోధించినాడు. నీ వయస్సు ఎంత? ఆమె వయస్సు ఎంత? ఎందుకు మరి గతంలో వైఎస్ఆర్ విజయ సంబోధించిన నీవు ఈరోజు విజయమ్మ గారి పట్ల ఇంత ప్రేమను ఒలకబోస్తున్నావు? దానికి కారణం ఒక్కటే ప్రజలారా, మీ అందరికీ తెలిసిదే. ప్రత్యేకంగా రాచమల్లు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకటే కారణమే. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకతా భావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, తల్లి చెల్లి కుటుంబ కలహాలు ఉన్నాయి కాబట్టి, ఆ కుటుంబంలో ఉండబడిన కలహాలను
మన రాజకీయ స్వార్థాలకు వాడుకోవాలా? అంతే, ఏం లేదు. ఒకే ఒక కారణమే. రాజనీతి శాస్త్రం ప్రకారము శత్రువు మిత్రుడు అంటారు. కానీ ఇక్కడ తల్లి శత్రువు ఎప్పటికీ కాదు, చెల్లి ఎప్పటికీ శత్రువు కాదు, తాత్కాలికమే. ఇవి కుటుంబ కలహాలే అంటారు, దీన్ని శత్రుత్వం అనరు. కానీ మీరు శత్రుత్వం చేయాలనుకున్నారు, శాశ్వతంగా వారికి ఎడబాటును కలిగించాలనుకున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి వారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారికి వారి చెల్లికి శాశ్వతంగా ఎడబాటు కలిగించాలా, దూరం చేయాలా? మరి జగన్మోహన్ రెడ్డి గారిని వారి నుంచి, తల్లి నుంచి, చెల్లెల నుంచి దూరం చేయాలంటే మీరు దగ్గరైనట్టు నటించాలా. అవసర నిమిత్తం గౌరవం, అవసర నిమిత్తం కపట తల్లి ప్రేమ. నాడు వైఎస్ విజయ, నేడు వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇది అవసర నిమిత్తం చూపించే గౌరవమా, అవసర నిమిత్తం చూపించే కపట మాతృ ప్రేమనా? కేవలం మీ రాజకీయ స్వార్థాలకు, కుటుంబ కలహాలలోకి మనం దూరకూడదు, కుటుంబ కలహాలలోకి మనం జోక్యం చేసుకోకూడదు, మన రాజకీయ ప్రత్యర్థుల యొక్క స్త్రీలు వారి విషయంలో కుటుంబ కలహాలలోకి మనం దూరకూడదనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా యాక్షన్